విశ్వనాథ్ గారితో ఉన్నటువంటి జర్నీ మిమ్మల్ని కోపపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నిద్ర తూలి వచ్చేస్తుంది నాకు. తూలి వచ్చి చిన్న కురుకు తీశా. విశ్వనాథ్ గారు ఏంటి నిద్ర పట్టడానికి వచ్చావా అది ఇదాను. రామారావు గారు అరుస్తున్నారు స్టాఫ్ మీద. నోట్స్ ఎగరేయాలంట, వీళ్ళేమో డమ్మీ నోట్స్ తేవటం మర్చిపోయారంట. సరే ఏం చేస్తాం, ఆ ఒరిజినల్ నోట్స్ ఎగరేయండి. ప్రేమ్ కుమార్ చేసిన విన్యాసాలు ఏ చెప్పారు విశ్వనాథ్ గారి దగ్గర ఇందాక? ఆ ప్రేమ్ కుమార్కి ఎక్స్పోజ్డ్ నెగిటివ్ అది ల్యాబ్లో ఇవ్వాలన్నమాట. ఆటోలో క్యాన్ మర్చిపోయి మేడ మీదకి వచ్చాడు. ఎక్స్పోజ్డ్ నెగిటివ్. ఆ ఆటో డ్రైవర్ తిరిగి ఇది ఆఫీస్కి వచ్చి ఏమండి ఎవరన్నా మర్చిపోయారా ఈ క్యాన్ తీసుకొచ్చి ఇచ్చారండి. నన్ను చులకనగా చూస్తున్నారు, నన్ను ఇక్కడ పోయండి, మీరు ఇక్కడ కోసుకోండి, ఆ రక్తం ఈ రక్తం చూడండి, ఏది క్రిస్టియన్ బ్లడ్ ఏది హిందూ బ్లడ్ చూడండి అని ఫైర్ అయిపోయాడు. జయకుమార్ గారు, అయితే మీకు నాకు తెలిసి విశ్వనాథ్ గారితో జర్నీ బాగా ఉంది కాబట్టి. అవునండి. విశ్వనాథ్ గారితో ఉన్నటువంటి జర్నీ మిమ్మల్ని కోపపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కోపపడిన సందర్భాలు పక్కన ఈయన ట్రావెలింగ్. ఎందుకంటే మేము ఆయనతో ఉండేటప్పుడు కోపపడే సందర్భాలు ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఏదైనా ఒక జ్ఞాపకం బయట పెట్టండి. జనరల్గా షూటింగ్కి మేము వెళ్ళేటప్పుడు మహాబలిపురంలో గోల్డెన్ బీచ్ అవన్నీ ఉన్నాయి కదా, అవును, సముద్రపు బీచ్లో, ఆ బీచ్లో షూటింగ్కి వెళ్తుంటాను. ఒకసారి షూటింగ్కి వెళ్తున్నాము, ఆ కార్లోనేమో ముందు సీట్లో నేను కూర్చున్నాను డ్రైవర్ పక్కన, వెనక విశ్వనాథ్ గారు జంజాల్ గారు కూర్చున్నారు. సో ఆ బీచ్ రోడ్లో సముద్ర ఒడ్డు నుంచి వెళుతుంటే చల్ల గాలికి తెల్లవారుజామున ఒక 6 o'clock ఆ టైంలో బాగా నిద్ర తూలి వచ్చేస్తుంది నాకు. తూలి వచ్చి చిన్న కురుకు తీశా. విశ్వనాథ్ గారు ఏంటి నిద్ర పట్టడానికి వచ్చావా అది ఇదాను. సరే అలర్ట్ అయిపోయి కారు వెళ్తుంటే అక్కడ రామారావు గారు నుంచుని ఉన్నారు. ఎన్టీ రామారావు గారు రోడ్డు మీద ఆయన షూటింగ్కి వచ్చారు అక్కడికి. షూటింగ్కి వచ్చి మేము కారు నెమ్మదిగా మరుస్తుంటే రామారావు గారు అరుస్తున్నారు స్టాఫ్ మీద. అరుస్తూ ఉంటే ఇందులో పదండి అని విశ్వనాథ్ గారు అంటే మేము వెళ్ళిపోయిన తర్వాత అటు 2-3 షాట్లు తీసుకుని మళ్ళీ ఇటు నుంచి వచ్చేసరికి రిటర్న్లో వచ్చేసరికి వీళ్ళు ప్యాక్ చేసుకుంటున్నారు. ఈ షూటింగ్ ప్యాకప్ అవుతున్నారు. అక్కడ ప్యాకప్ చేసేటప్పుడు ఉంటారు కదా అసిస్టెంట్ డైరెక్టర్, కెమెరా అసిస్టెంట్, చిన్న వాళ్ళు ఉంటారు కదా. ఏం జరిగింది ఏంటి, రామారావు గారు మేము వెళ్ళేటప్పుడు అరుస్తున్నారు, కోపంగా ఉన్నారు, అందుకు మేము ముందుకు వెళ్ళిపోయాం అని అంటే, వాళ్ళు చెప్పిన సంగతి ఏంటంటే, ఎన్టీ రామారావు గారు షాట్లో నోట్స్ ఎగరేయాలంట. ఒక షాట్లో కరెన్సీ నోట్లు ఎగరేయాలంట. దానికోసమని డమ్మీ నోట్స్ తెమ్మన్నారు ఆయన. వీళ్ళు ఏం చేస్తారు, డమ్మీ నోట్స్, రామారావు గారు షూటింగ్ అంటేనే టెన్షను, వీళ్ళేమో డమ్మీ నోట్స్ తేవటం మర్చిపోయారంట. మర్చిపోయేసరికి వాళ్ళందరినీ, స్టాఫ్ని, ప్రొడక్షన్ వాళ్ళని, అసిస్టెంట్ డైరెక్టర్ని అందరినీ భయంకరంగా తిట్టి గట్టిగా ఇచ్చారంట. సరే ఏం చేస్తాం, ఆ ఒరిజినల్ నోట్స్ ఎగరేయండి అని రామారావు. ఒరిజినల్ ఇప్పుడు క్యాషియర్ ఉంటాడు కదా, క్యాషియర్ దగ్గర బ్యాగ్లో ఆల్రెడీ క్యాష్ ఉంటుంది కదా, షూటింగ్కి వచ్చిన క్యాష్, ఆ ఒరిజినల్ నోట్స్ ఎగరేయండి అని అన్నాడు. అని అంటే షాట్లో ఒరిజినల్ నోట్స్ ఎగరేశారు. సముద్రపొడ్డు బీచి, మహాబలిపురం రోడ్డు, ఆ బీచ్ సరిగ్గా నోట్లు ఎగరేసేటప్పుడు ఆ గాలి వచ్చి నోట్లు కొన్ని ఎగిరిపోయేసరికి అక్కడ షూటింగ్ చూడడానికి వచ్చినటువంటి ఈ జాలరాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళేమో ఎగబడి 1-2 నోట్లు తీసుకోవటం అట్లా జరిగేసరికి అరిచి కేకలేసి తిట్టి మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి ఆ నోట్లు తీసుకుని, సో అందుకోసం రామారావు గారు అరుస్తున్నాడు, కోప్పడుతున్నాడు. తర్వాత కూడా మళ్ళీ తిట్టాడు. షూటింగ్కి ముందు తిట్టాడు ఆయన, షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా తిట్టాడు. అది ఇదని అప్పుడు ప్యాకప్ అయ్యేటప్పుడు వాళ్ళు ఉంటే విన్నాం అనమాట. సో ఈ విధంగా జనరల్గా షూటింగ్ అంతా మహాబలిపురం రోడ్లో వెళ్తాం. అవుట్డోర్ అంటే ఆ రోడ్డు చాలా బాగుంటుంది, విజిపి గార్డెన్స్ అదంతా బాగుంటుంది. ఆ ఏరియాలో వరుసగా షూటింగ్లు జరుగుతాయి. ఆ జాల రోడ్లో వాళ్ళంతా షూటింగ్ల దగ్గర వచ్చి కాస్త గిబ్బులకి హడావిడి చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ రోడ్లో జరిగినటువంటి ఒక సంఘటన అనమాట.
ఇంకోటి మీరు ఆఫ్ ద రికార్డ్ చెప్పారు, మీ ప్రేమ్ కుమార్ చేసిన విన్యాసాలు ఏవో చెప్పారు విశ్వనాథ్ గారి దగ్గర ఇందాక. ఏంటి సార్ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి సార్? అది శోభన్ బాబు సినిమా అనేది శోభన్ బాబు గారి కాలమారుతి సినిమాయే. సో అప్పుడేంటంటే వెహికల్స్ ప్రాబ్లము, దానివల్ల ఏం చేశారంటే ఒక వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కార్లో మాట్లాడి ఆ ప్రేమ్ కుమార్కి ఎక్స్పోజ్డ్ నెగిటివ్ అది ల్యాబ్లో ఇవ్వాలన్నమాట. ల్యాబ్లో అయితే ప్రాసెస్ అప్పుడు ఫిల్మ్ కదా ఫిల్మ్. సో ఒక ఆటో మాట్లాడి ఎక్స్పోజ్డ్ నెగిటివ్ కానీ అతనికి ఇచ్చి నువ్వు ఆఫీస్కి వచ్చేసాయి డైరెక్ట్గా, మేనేజర్కి ఇస్తే తీసుకెళ్ళి ల్యాబ్కి ఇస్తాడు అని చెప్పాడు. అని అంటే ప్రేమ్ కుమార్ ఆటో ఎక్కి ఎక్స్పోజర్ క్యాన్ తీసుకున్నాడు, ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్కి వచ్చి ఆటోలో క్యాన్ మర్చిపోయి మేడ మీదకి వచ్చాడు. ఓ ఎక్స్పోజర్ నెగిటివ్ 800 అడుగులు ఎక్స్పోజ్ అయ్యింది నెగిటివ్. ఈ 800 అది పోయినట్టే. అదే ఆ 800 అడుగు ఎక్స్పోజర్కి ఎంత శ్రమ పడ్డారు, ఎంత ఖర్చు అయింది. మీదకి వచ్చేసాడు. నెగిటివ్ ఏంటంటే మర్చిపోయాడు. ఓ గోల 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 గోల. లక్కీగా గంట అయిన తర్వాత అండి ఆ ఆటో డ్రైవర్ తిరిగి ఇది ఆఫీస్కి వచ్చి ఏమండి ఎవరన్నా మర్చిపోయారా ఈ క్యాన్ తీసుకొచ్చి ఇచ్చాడండి ఆటో డ్రైవరు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఎక్స్పోజర్ నెగిటివ్ 800 అడుగులు అది పోయిందంటే ఎంత లాస్ ప్రొడ్యూసర్కి లాసు. విశ్వనాథ్ గారు తీసిన సినిమా మళ్ళీ తీయాలి, మళ్ళీ ఆర్టిస్ట్ డేట్స్ కావాలి, మళ్ళీ ఆ సెట్కి హైర్ ఇవ్వాలి, స్టూడియో హైర్ ఇవ్వాలి, ఇదంతా. మరి ఏం చేశారు చివరికి? ఆఖరికి ఏం చేస్తారు? సరే ఈ ఇన్సిడెంట్ ఇలా ఉంటుండగా ఒకసారి షూటింగ్ ప్యాకప్ వచ్చేస్తున్నారు. డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్స్, రైటరు, కెమెరా అసిస్టెంట్స్ వాళ్ళందరూ వస్తున్నారు. వీడు కూడా ఆ కారులో ఉన్నాడు. సో వస్తూ వాహిని స్టూడియో వరకు వచ్చి ఆ ప్రేమ కుమార్ని దింపేసి నువ్వు ఆటో కట్టుకుని ఆఫీస్కి వచ్చేసాయి అని చెప్పి అతన్ని దింపేశారు. దింపేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వీడు మొహం మాడిపోయింది. అంటే వీళ్ళందరూ కారులో వెళ్ళి నన్ను అక్కడ దింపేసి నన్ను ఆటోలో రమ్మంటారా అని చెప్పి ఆటో వేసుకొని ఆఫీస్కి వచ్చేసాడు. ఆఫీస్కి వచ్చేసి ఫైర్ అయిపోతున్నాడు. మీరందరూ కారులో వస్తారా, నన్ను కారులో దింపేస్తారా, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, నాకు బిగినింగ్ అనే కదా నన్ను చులకనగా చూసింది, నన్ను తేడాగా చూస్తున్నారు మీరు అని ఫైర్ అయిపోయి, నేను క్రిస్టియన్ కదా నన్ను చులకనగా చూస్తున్నారు, నన్ను ఇక్కడ కోయండి, మీరు ఇక్కడ కోసుకోండి, ఆ రక్తం ఈ రక్తం చూడండి, ఏది క్రిస్టియన్ బ్లడ్ ఏది హిందూ బ్లడ్ చూడండి అని ఫైర్ అయిపోయాడు. కొంచెం షార్ట్ టెంపర్డ్, బట్ హీఈస్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. హీఈస్ ఎ ట్రూ క్రిస్టియన్ ఆల్సో. ఆ విధంగా మేము పనిచేసేటప్పుడు మాతోటి ఉండేటటువంటి ఫ్రెండ్స్, స్నేహితులు, అప్పుడు మాకు ఎర్లీ స్టేజ్, మాకు తెలియని తనం, మా అజ్ఞానం కొంత, తెలిసి తెలియని తనం, ఎలాగ మసులుకోవాలో, పెద్దవాళ్ళతో ఏ విధంగా బిహేవ్ చేయాలో అనేటటువంటి ఉంటుంది కదా తెలియకుండా. ఇప్పుడు ఏంటంటే అప్పుడు యంగ్ బ్లడ్, ఈ అట్మాస్ఫియర్ అంతా చూసేసరికి అబ్బా మనం ఒక మంచి ప్రపంచంలోకి వచ్చామనేటటువంటి ఉత్సాహం, నేర్చుకుందాం అనేటువంటి ఉత్సాహం, ఆ ఉత్సాహంతో పాటు అత్యుత్సాహం, దానితో జరిగేటటువంటి మొత్తం పని చేశారా శోభన్ గారి సినిమా మొత్తం మీరు? కాలమారి నేను చేశా. తర్వాత వాడికి ప్రాబ్లం వచ్చింది కదా, హెల్త్ ప్రాబ్లం వచ్చింది కదా, తర్వాత నేను కాలమారికి కంటిన్యూ అయ్యాను. కాలమారి కంటిన్యూ అయిన తర్వాత వాసిరాజు ప్రకాశం గారు నెక్స్ట్ పల్లెపడుచు సినిమాకి నన్నే పిలిచారు. పల్లెపడుచు సినిమాలో కృష్ణరాజు గారు హీరో. సోమనగర్తో మంచి జ్ఞాపకాలు ఉంటాయి మీకు అయితే? డెఫినెట్గా. అంతకుముందు చెల్లెలి కాపరు, కాలం మారింది, సంపూర్ణ రామాయణం వరుసగా శోభన బాబు గారితో. తెలుగు వన్